అని చెప్పండి. ఏదైతే చేవెళ్ళ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌కి సంబంధించి మీకిచ్చిన 12 హామీలు ఇంకా గూడా అమలు చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్లా చూస్తున్నారు మరి? ఏం డిమాండ్ చేస్తున్నారు? మా డిమాండ్ ఏంటంటే చేవెళ్ళలో డిక్లరేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సార్. కానీ ఇప్పటి వరకు ఒక హామీ కూడా మాకు నెరవేరలే. ఎందుకంటే ఈ ప్రభుత్వం బాగా ఆలస్యంగా నడుస్తుంది కాబట్టి మా లంబాడి సోదరులకు న్యాయం జరగట్లేదు. ఈరోజు ఈ ఇందిరమ్మ పార్క్ దగ్గర నుంచి నేను చెప్తా ఉన్నా, మాకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చూడాలా. మాకు హామీలు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేరలేదు. ఈరోజు మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో 7% మా లంబాడి సోదరులు ఉన్నారు. మాకు ఈ రేవంత్ రెడ్డి మాటలు ఇచ్చిండు, ఆ మాట నిలబెట్టుకోకుండా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి కోడంగల్లో మేము 40,000 ఓట్లు ఉన్నాయి మా లంబాడి సోదరులు. కానీ మా వల్ల ఈరోజు రేవంత్ రెడ్డి గద్దె మీద ఎక్కిండు. ఎందుకంటే ఇంద్రవెల్లి గిరిజన ప్రాంతంలో మీరెక్కడి నుంచి వచ్చారండి? ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన బంజారా జాగృతి జిల్లా అధ్యక్షుని. అయితే ఈరోజు ఇంద్రవెల్లి గడ్డ మీద సభ పెడితే ఆ సభలో చెప్పిండు, ఈ గిరిజనులకు ప్రత్యేకమైన డెవలప్మెంట్ చేస్తామని, ఈ ఆదిలాబాద్ జిల్లాని, వెనుకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాని మేము ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇచ్చి మళ్ళా ఈరోజు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు, సీఎం అయిండు. ఇప్పుడు ఒక హామీ కూడా మాకు నెరవేరలేదు. కానీ మేము అదే అడుగుతున్నాం. మా లంబాడి సోదరులు అందరూ ఈరోజు సభ పెట్టడం, ఈ ధర్నా చేయడం, ఇది మాకు న్యాయం జరగలేదు కాబట్టి పెట్టినాం. ఈ ప్రత్యేకమైన మాకు న్యాయం జరగాలి. దీనికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? రేవంత్ రెడ్డి సభ చూసిన తర్వాత, ఇది ధర్నా చూసిన తర్వాత ఇంటెలిజెన్స్ ద్వారా రేవంత్ రెడ్డికి ఈ సందేశం పోతుంది. కాబట్టి మాకు రేవంత్ రెడ్డి న్యాయం చేసినా కూడా చేయకపోయినా కూడా నెక్స్ట్ అయితే మేము కాంగ్రెస్కి ఓటు వేయం. ఈ నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారే మాకు ముఖ్యమంత్రి కావాలని ఈ మనవి చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలి. లంబాడి సోదరులు ప్రతి ఒక్కరూ తండ నుంచి తరలి వచ్చి దీనికన్నా పెద్ద సభ పెట్టే అవకాశం ఉంది. కానీ మాకు న్యాయం జరిగే వరకు ఈ మాత్రం ఆగదు అని చెప్పేసేసి నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాద్.